వీడియోను చూసేటటువంటి మిత్రులందరికీ నమస్తే. ఏ ప్రభుత్వ ఉద్యోగానికైనా కరెంట్ అఫైర్స్ అనేది వారి యొక్క ప్రిపరేషన్లో చాలా ముఖ్య పాత్ర అనేది వహిస్తుంది. మన యొక్క కానిస్టేబుల్ మెయిన్స్ రాత పరీక్షలో కరెంట్ అఫైర్స్ నుంచి దాదాపుగా 25 నుండి 30 ప్రశ్నలు వచ్చేటటువంటి అవకాశం ఉంది. వీటిలో ఒక ఎగ్జామినర్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే అతి ముఖ్యమైనటువంటి కొన్ని టాపిక్స్ను మీకు తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాను. మీరు చదివినటువంటి 6 నెలలు కానీ 9 నెలలు కానీ సంవత్సరం కానీ మీరు ఏదైతే చదివింటారో కరెంట్ అఫైర్స్ వాటిలో ఈ టాపిక్స్ను ముందుగా కనుక మీరు రివిజన్ చేసుకోగలిగినారంటే 100% మీకు 15 నుండి 18 మార్కులు గ్యారంటీగా వచ్చేటటువంటి అవకాశం ఉంది. వీటితో పాటు ఎవరైతే కానిస్టేబుల్ మెయిన్స్ రాత పరీక్షకు ప్రిపేర్ అవుతున్నటువంటి నా లక్ష్యం స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారు రీసెంట్గా రాసినటువంటి గ్రూప్ 2 ఎగ్జామ్లో దాదాపుగా 60% ప్రశ్నలు అంటే దాదాపుగా 90 ప్రశ్నలు వితౌట్ ఆప్షన్ చేంజ్ రావడం అనేది జరిగింది. మీరు ఇక్కడ క్లారిటీగా చూస్తున్నారు. ప్రతి ఒక్క క్వశ్చన్ కూడా నేను సొంతంగా చేతి రాతతో రాసినటువంటి క్వశ్చన్స్ నుండి దాదాపుగా 60% ప్రశ్నలు అంటే 90 క్వశ్చన్లు డైరెక్ట్ క్వశ్చన్స్ గ్రూప్ 2 ఎగ్జామ్లో రావడం అనేది జరిగింది. ఈ ఏవైతే క్వశ్చన్ పేపర్ ఉందో ఈ యొక్క క్వశ్చన్ పేపర్ను నేను ప్రతి ఒక్క తెలుగు అకాడమీ మరియు ఎన్సీఆర్టీ బుక్స్ను బేస్ చేసుకుని రాయడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ మనకు క్వశ్చన్ అనేది ఎప్పుడు కూడా తెలుగు అకాడమీ మరియు ఎన్సీఆర్టీ బుక్స్ నుంచే ఎక్కువ శాతం ప్రశ్నలు వచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈసారి కూడా నా యొక్క లక్ష్యం పేపర్స్ నుంచి 100% చాలా క్వశ్చన్స్ కానిస్టేబుల్ మెయిన్స్ రాత పరీక్షలు కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంది. మీకోసం ఎవరైనా ఇప్పుడు జాయిన్ కావాలనుకున్నటువంటి విద్యార్థుల కోసం జనరల్ స్టడీస్లోని ప్రతి టాపిక్ ప్రతి సబ్జెక్ట్లోని ప్రతి టాపిక్ కవర్ అయ్యే విధంగా దాదాపుగా 85 టాపిక్ వైజ్ టెస్టులు అలాగే 200 మార్కుల గ్రాండ్ టెస్ట్ దాదాపుగా 200కు పైగానే ఉన్నాయి. ఎవరైనా జాయిన్ అయ్యి ఈ యొక్క పేపర్స్ను కనుక ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు 100% క్వశ్చన్స్ వీ పేపర్ నుంచే రావడానికి అవకాశం ఉంది. జాయిన్ కావాలనుకున్నటువంటి విద్యార్థులు స్క్రీన్లో కనిపిస్తున్నటువంటి నా నెంబర్ 9885153134 అనేటువంటి నెంబర్కు 300 రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే వేసి ఆ యొక్క స్క్రీన్ షాట్తో పాటు మీ యొక్క కానిస్టేబుల్ అప్లికేషన్ కానీ స్టేజ్ కానీ అదే నెంబర్కి వాట్సాప్ పెట్టండి. నేను గ్రూప్ లింక్ పంపుతాను, జాయిన్ కండి. అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క పేపర్ను సాల్వ్ చేయండి. దాదాపుగా క్వశ్చన్లన్నీ కూడా ఈ పేపర్ నుంచే రావడానికి 100% అవకాశం ఉంది. ఇక టాపిక్లోకి కానీ వెళ్తే అసలు ఈ యొక్క ఏదైతే ఉందో కరెంట్ అఫైర్స్ సంబంధించి ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో నేను నా లక్ష్యం విద్యార్థులకు చెప్పిందే నేను మీకు కూడా ఇక్కడ చెప్తా ఉన్నాను. ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో 100% వీటి నుంచి ఎక్కువ శాతం క్వశ్చన్స్ రావడానికి అవకాశం అనేది ఉంది. మీరు మొదటగా చూసుకోవాల్సింది అంతర్జాతీయ అంశాలు, జాతీయ అంశాలు, రాష్ట్ర అంశాలు అంటే మన ఏపీకి సంబంధించినవి, అవార్డులు, క్రీడలు, కమిటీలు, సూచీలు, సదస్సులు, సమావేశాలు, సైన్స్ అండ్ టెక్నాలజీ, మిలిటరీ విన్యాసాలు, వార్తల్లో ప్రదేశాలు. ఈ 10 టాపిక్స్ కనుక మీరు కనుక కవర్ చేసుకోగలిగినారంటే ఈ ఉన్నటువంటి 13 రోజుల్లో మీకు 15 నుండి 18 మార్కులు వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఒకవేళ నా మాట మీద మీకు ఒకవేళ నమ్మకం లేకపోతే ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ను ఒకసారి పెట్టుకుని ఈ 10 టాపిక్స్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ కవర్ అయినాయి అనేటువంటి విషయాన్ని ఒకసారి మీరు ట్రై చేయండి. మీకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. దీంతో పాటు వీటితో పాటు ప్రజెంట్ ఉన్నటువంటి ఏపీ మరియు ఇండియా మరియు ఆంధ్రప్రదేశ్ యొక్క బడ్జెట్లు అలాగే బడ్జెట్ సర్వేలు గత 2024, 2025, 2025, 2026 ఈ మొత్తం చూసుకోండి. దాంట్లో నుంచి కూడా క్వశ్చన్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. అలాగే నేను మళ్ళీ చెప్తున్నా, ఇండియా మరియు పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత ఏదైతే యుద్ధ వాతావరణం నెలకొని మొన్నటి వరకు జరిగిందో వీటిల్లో ప్రముఖ పాత్ర పోషించినటువంటి S-400 మిసైల్ సిస్టమ్స్ అలాగే మన యొక్క ఏవైతే ఎయిర్ డిఫెన్స్ సిస్టము అలాగే సింధు నదీ జలాల ఒప్పందము LOC గురించి అలాగే భారత్ పాకిస్తాన్లో దాడి చేసినటువంటి 9 ప్రాంతాల గురించి కూడా 100% మనకు క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది. నేను ఎందుకు ఇది పక్కగా చెప్తా ఉన్నానంటే 2012 సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్ జరిగినప్పుడు దాదాపుగా ఎగ్జామ్కి ఒక 15 నుంచి 20 రోజుల ముందర ఎవరైతే 26/11 ముంబై దాడుల్లో తీవ్రవాది అయినటువంటి అజ్మల్ కసబ్ను ఉరి తీసినారు. దానికి సంబంధించినటువంటి క్వశ్చను మనకి SI 2012లో రావడం అనేది జరిగింది. 2012లోనే క్వశ్చన్ ఆ రేంజ్లో ఇస్తున్నారంటే మరి ఇప్పుడు క్వశ్చన్లు రావడానికి అవకాశం లేదంటారా? కాబట్టి ఇప్పుడు జరిగినటువంటి ప్రస్తుత పరిస్థితుల మీద కూడా మీకు తెలిసినంత సమాచారం సేకరించుకుని దాన్ని చదువుకోండి. లేదంటే రేపు ఎల్లుండో నేనే దీని మీద సమాచారం మొత్తం సేకరించి మీ ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. వీడియో కనుక నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా కనుక మన ఛానల్ చూసేవారు కనుక అయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.